హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్ అండి. మరి నేను ఈ ఎగ్ నూడిల్స్ని ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు నేను నూడిల్స్ చేస్తున్నానండి. మరి మరి నూడిల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు 2 ఇవి తీసుకున్నానండి. నూడిల్స్ 3 గుడ్లు తీసుకున్నాను. ఒక క్యాప్సికమ్ అండి, ఒకటి వేయను, నేను సగం వేస్తాను. 2 కదా మనవి నూడిల్స్, సగం వేస్తానండి. బీన్స్ ఒక 3 తీసుకున్నానండి. 3 పచ్చిమిర్చి, కొద్దిగా క్యాబేజ్ అండి. నేను ఇంత తీసుకాను, ఇది ½ కేజీకి ఎక్కువనే ఉంటుంది. కొద్దిగా తీసుకుంటా, నూడిల్స్లోకి కావాల్సినంత తీసుకుంటా. ఒక 2 క్యారెట్లు, కొద్దిగా కొత్తిమీర, ఇవి వెల్లుల్లండి పొట్టు తీసి పెట్టినాను. మిరియాల పొడి, ఉప్పు, కారము, పసుపు, రెడ్ చిల్లీ సాస్ అండి, సోయా సాసు, కొద్దిగా మసాలా అండి, గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, కొంచెమే వేస్తానండి, అంత అయితే వేయను. నూడిల్స్ మసాలా అండి, కొద్దిగా కావాల్సినంత అల్లం పేస్టు, కావాల్సినంత ఆయిల్ అండి. అంతేనండి. మన నూడిల్స్కి ఎగ్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇవే. మన ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే ఇది కట్ చేసి పెడతాను, క్యారెట్ కూడా కట్ చేస్తాను, బీన్స్ కూడా తుంచి పెడతాను, క్యాబేజీ కూడా పొడుగుగా కట్ చేసి పెడతానండి. ఒక 2 ఆనియన్స్ అండి, అవి ఒక 2 ఆనియన్స్ కూడా తీసుకోవాలా. మరి ఇవన్నీ అయితే శుభ్రంగా నేను ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూపిస్తానండి. నేనైతే అన్ని క్యాబేజీ, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ ముక్కలండి, చిన్నగా ఎల్లిపాయలండి చిన్నగా కట్ చేసి పెట్టాను. అన్నీ అయితే కట్ చేసి పెట్టానండి వెజిటేబుల్స్. మరి ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు పెడతానండి. మరి స్టవ్ అయితే వెలిగిస్తాను. వాటర్ వేస్తున్నానండి. దీంతో 2 చెంబులు అయితే వాటర్ వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. వాటర్లో అయితే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఈ వాటర్ అండి బాగా మరిగించాలా. నేనైతే 6 గుడ్లు పొడిచి పెట్టానండి. మనకు ఎగ్ నూడిల్స్ అన్నం కాబట్టి ఎగ్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొద్దిగా నేను సాల్ట్ అయితే వేసాను. ఇది గుడ్లను బాగా ఇట్లా కలపాలండి. అంత వైట్ ఎల్లో బాగా కలిసిపోవాలా ఉప్పు అంతా. నీళ్ళు అయితే బాగా మసులుతున్నాయి కదండి ఎసరు. నేనైతే వేస్తున్నాను ఇవి నూడిల్స్. ఇవి ఒక్క 2 నిమిషాలండి, ఎక్కువ ఉడకకూడదు. ఉడికితే మెత్తగా అయిపోతాయి. మళ్ళా ఇట్లా పొంగు వచ్చింది కదా, ఒక 2 నిమిషాలు పెట్టేసి తీస్తాను నేను. చూసుకోవాలండి, ఎందుకంటే ఇవి కొన్ని తొందరగా మైదా పిండివి అయితే వేరే ఉంటాయి. చూడండి ఇదో ఇట్లా ఇట్లా విరిస్తే విరగాలండి. విరిగింది కదా, బాగా ఉడికింది. బాగా ఉడికింది కాబట్టి నేను తీస్తున్నాను. నేనైతే ఇది రంధ్రాలు దాంట్లో వేస్తున్నానండి. నీళ్ళు సపరేట్ చేయాలన్నమాట. ఇవి తీసినాం కదండి, వేడిగా ఉన్నప్పుడైతే మళ్ళీ కడుచుకపోతాయి కాబట్టి నేను చల్లనీళ్ళు వేస్తున్నాను. మెత్తగా కాకుండా ఉంటాయండి ఇట్లా చల్లనీళ్ళు వేస్తే, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట.
గుడ్లు అండి, నేను గుడ్లు ఆమ్లెట్లు వేసి పెడతాను చిన్న చిన్నగా. ఒక 3 గంటలు అయితే వేసాను. మనము అన్నీ తీసి పెట్టుకున్నాం కదండి, ఈ గుడ్లన్నీ పొడిచి ఇట్లా అన్నీ బాగా చేసి పెట్టానండి. అంతా వైట్ ఎల్లో అంతా బాగా కలిసింది కదా. నేను ఇప్పుడు ఇందులో ఆయిల్లో వేస్తాను. రెండు వేస్తానండి, ఒక 2 సార్లు వేస్తాను. చూపి, ఇది బాగా రెడ్ అంతా ఎల్లో కలిసింది కదా. నేను 2 సార్లు వేస్తానండి, ఆమ్లెట్ల లాగా పొడిలాగా వేస్తాను, ఆయిల్లో అయితే వేస్తాను. ఈ లోపండి మనం ఇది నూడిల్స్ పెట్టుకున్నాం కదా, దీనికి కొద్దిగా ఆయిల్ వేసి పెడతానండి. కొద్దిగా ఇట్లా ఆయిల్ వేసి పెడితే అంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేసి పెడితే అతుక్కోకుండా ఉంటాయండి, వేడి మీదనే బాగుంటాయి. చూడండి ఎంత పొరలు ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా, చూసారా వేడి ఉన్నాయండి. ఇంకా ఈ విధంగా అండి నేనైతే ఆయిల్ వేసి పెట్టాను. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. కొద్దిసేపు ఉంటామండి. రెండు సార్లు వేస్తానన్నమాట. వెంటనే కలపకూడదు అనమాట. దాన్ని వెంటనే కలిపితే ఏమవుతుందంటే వేరు అవుతుంది అనమాట, అంత పొడి పొడి అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇది ఇంట్లో చేసుకునే పద్ధతిలోనే చేస్తున్నాను నేను. బండి మీద ఎట్లా చేస్తారో అలాగే చేస్తున్నానండి నేను. బాగా ఇక్కడైతే మాకు వర్షం పడుతుందండి, వేడిగా నూడిల్స్ చేసుకొని తినాలనిపించింది. వర్షం అయితే పడుతుంది మాకు. ఇప్పుడు కలుపుతానండి. ఇది అయిందండి, తీసి పక్కకు పెడతాను. తీసి పక్క వేరే ప్లేట్లో షిఫ్ట్ చేస్తానండి. ఇంకొకటి ఉంది కదా, ఇంకొకసారి వేస్తాను. ఇదైతే బాగా ఇది కూడా ఫ్రై అయింది కదా. నేను ఎల్లిపాయలండి పొట్టు తీసి ఈ విధంగా చిన్నగా అయితే కట్ చేసి పెట్టాను, అవి వేస్తున్నాను. ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. క్యాబేజీ కూడా వేస్తున్నాను. క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేసానండి. ఒక్కసారి దీన్ని కలుపుతాను. ఈ బీన్స్, క్యాప్సికము, క్యారెట్ ఇవల్ల కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుందండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. తినేటప్పుడు ఆ బీన్స్, క్యారెట్ అవనేవి క్యాప్సికమ్ బాగా పంటికి తగులుతుంటేనే బాగుంటుంది. ఎక్కువ అయితే ఫ్రై కాకూడదు, మరి బాగా కొంచెం దొరగానే ఉండాలన్నమాట. అది బాగా తగులుతుంటే, పంటికి తగులుతుంటే టేస్ట్ ఉంటుంది బాగా. అందుకే ఎక్కువ ఫ్రై చేయకుండా ఒక 30% అట్లా అంతవరకు కొంచెం ఫ్రై చేయాలండి. దీంట్లోకి నేను కొద్దిగా ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి తగ్గంత సాల్ట్ వేస్తాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అయితే వేస్తున్నాను. చిన్న స్పూన్ అండి, 2 స్పూన్లు అయితే వేసాను. కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేస్తాను. కొద్దిగా అండి, వేసాక కొద్దిగానే వేస్తున్నాను. కొద్దిగా అయితే కారం వేస్తున్నానండి. కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుతాను. మీరు ఇందులో ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా
కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇంకా మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది అవి కూడా. నాకు మష్రూమ్స్ అయితే దొరకలేదండి, అందుకే తేలేదు నేను. ఒక 2 నిమిషాలండి దీన్ని బాగా ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుందండి, బండి మీద ఉండే టేస్టే ఉంటుందండి ఇట్లా చేసుకుంటే. ఒక 2 నిమిషాలండి నేను మూత పెడతాను. బాగా ఫ్రై అయినాయండి, అన్నీ బాగా దూరగా కూడా వేగినాయి బాగా. నేను ఇప్పుడు సాసులు వేస్తానండి. నేను కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి అండి, మనం కారం వేసాం కాబట్టి చూసి వేసుకోండి పిల్లలు ఉన్న కాడ. ఎందుకంటే కారం ఎక్కువైతే కూడా మరి పిల్లలు తినలేరు కదా, చూసి వేసుకోండి. కారం వేసాము, మరి మిరియాల పొడి కూడా వేసాము కదా. నేను ఇప్పుడు నూడిల్స్ మసాలా వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. కొద్దిగానే వేసానండి నేను, అంత ప్యాకెట్ అయితే వేయలేదు. కొద్దిగా చికెన్ మసాలా అండి, చికెన్ మసాలా వేసుకుంటే కూడా బాగుంటుందండి. గుడ్లు ఉన్నాయి కదా, చికెన్ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. గుడ్లు వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ అండి సోయా సాస్ వేస్తున్నాను. ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నానండి. రెడ్ చిల్లీ సాస్ వేసాను, కొంచెం వేస్తానండి. ఇందులోనే అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ నూడిల్స్ అయితే వేసేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుతున్నాను. అన్నీ అయితే వేసేసామండి. ఇంకా ఇప్పుడు దీన్ని బాగా అటు ఇటు బాగా కలపాలండి. మనం వెజిటేబుల్స్ బాగా దండిగా వేసుకున్నాం ఇంట్లోకి కదండి, ఇంట్లోని కదా బాగా, అందుకే నేను ఎక్కువ వేసానండి, తింటే మంచిదని. అంతా అయితే బాగా కలిపానండి, శుభ్రంగా బాగా నీట్గా అంతా కలుసుకుపోయింది. ఉప్పు కూడా చప్పగా ఉంటే వేసానండి నేను మళ్ళీ కొద్దిగా. ఇది కొంచెం బాగా చిన్నగా అయిందండి, అందుకే కొంచెం కలపడానికి ఇబ్బంది అవుతుంది. అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తాను నేను. ఇప్పుడు మనం అప్పుడు ఫస్ట్ తీసి పెట్టినాం కదండి గుడ్లు, అవైతే కొన్ని వేస్తున్నాను నేను. ఎగ్ నూడిల్స్ కాబట్టి ఎగ్ దండిగానే ఉండాలా, కలిపితే అంత మెత్తగా అవుతుందని నేను ఒక ట్రిప్ తీసి పెట్టానండి, అందుకే ఇది ఫస్ట్ వేసినది. చాలా అంటే చాలా బాగుందండి, నిజంగా అండి చాలా బాగుంది. వర్షం పడుతుంది మా సైడు. ఇప్పుడు వేడిగా ఇంకా నూడిల్స్ తింటే ఎట్లుంటుందండి, ఇంకా బండి మీద అమ్మే టేస్టే ఉందండి, భలే ఉందండి. అన్నీ వేసాం కదా మనము, ఏ తక్కువ వేయలేదు. వెనిగర్ ఒకటి వేయలేదు, అజినోమోటో అవన్నీ వేయకూడదండి. ఇంకా సాసులు వేసాము, అన్నీ వేయాల్సినటువన్నీ. చాలా అయితే చాలా బాగుందండి. నేను సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. ఇంకా అయిపోయిందండి మన నూడిల్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.